ప్రకృతి న్యూస్ కి స్వాగతం. స్థానిక రెడ్డి బజార్ బంధం రోడ్లోని మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉచిత డయాలసిస్ సేవలను డాక్టర్ బాలు సుచిత్ర నాయక్ ప్రారంభించారు. డాక్టర్ బాలు నాయక్ మాట్లాడుతూ డయాలసిస్ లో మూత్రపిండం, మూత్రనాళ, మూత్రాశయంలో రాళ్లకు ఆపరేషన్ లేకుండా మరియు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చూడబడునని, పక్షవాతం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుందన్నారు. విరిగిన ఎముకలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయబడునని చెప్పారు. ఆయన ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని పరికరాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, వార్డు బాయ్స్ పాల్గొన్నారు. Speaker. No speaker. No. Speaker. present mobile दादा प्रसिद्धा जमुदा जहार चक्र प्रविद्वान् प्रदेश सदस्यः तमेवं विद्वान् मृतये वदिनान्य पंदा विद्यते जनाय प्रजापति गर्भेन्दः जायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिं मरीचिनां वदमिच्छन्ति वेदसा यो देवेभ्यो आरभ्यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्त देवा अग्र्याद ब्रह्मण्यस्मै वं ब्राह्मणो विद्यतो तस्य देवा सन्वसे हृच्यते लक्ष्मी प्रत्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्मिन् व्याप्तं निष्ठं मनीषानं मनीषानं सर्वं मनीषान् ओम दक्षभ्योरारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे देवी स्वस्तिरस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ओम देवताभ्यः नमः परमेश्वरी देवतावर प्रसादकटाक्ष अनुग्रहसिद्ध्यर्थं गोमाता కూడా ओम अत्यधिष्ठदशाङ्गुलं पुरुषे वेदं सर्वं यद्भूतं यच्च भव्यं तामृतत्वशेषामः यदज्ञेनादिरोहदेत भावस्य महिमां मतोज्जायकुं नवनायक देवताभ्यन्वचनिच्राय पुत्राय धीमहि ओम शरीर रोगपीडोपशान्तये शनिग्रह देवताभ्यो नमः शनिग्रह देवताभ्यो सिद्धिरस्तु कयानिक्षुर्वदूते सदा वृदासगिष्ठ राहुग्रह देवताभ्यो नमः साङ्गं सायुधं सदानं सशक्तिं पत्नी पुत्र परिवार सहिते राहुग्रह देवताभ्यो नमः ओम राहु दोष परिहारं चक्रम राहुग्रह देवताभ्यो मिनुल दिन पక్కన ఉండొచ్చు దాటి పెట్టేసి ఈ బ్లాక్ राहु अनिष्ट संप्राप्ति राहु पूजांचये राहु ज्ञानं प्रवक्ष्यामि राहु ग्रह देवताभ्यो फाइट చూడండి राहु दोष परि अम्मा మీరు అటువైపు తీసి ఇందులో వద్దండి వేలు ఉంటే చూడండి 5 ఉంటుంది దాంట్లో కూడా भगवाय स्वागोविर्जिष्ट महिषो निषिद्धवेन्द्र विष्णोरुसंजरेम नागस्तपुष्टिमभि संवत्सरान् अवश्यमेलोक इहमालयन्ता మీరు కూడా 3 రౌండ్లు తిరగండి जानिकांत बाबानि जन्मान्तरतान्तान् प्रदर्शयन्ति प्रदक्षिणपदेति राहिमान् कृपयादि विशरणादि वत्सला अन्यदा शरणं नास्त्रमेव शरणं तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष घनाधिप अनन्य रक्ष रक्ष घनाधिप रक्ष रक्ष विघ्नराज रक्ष रक्ष दुर्गा भवानी देवताभ्यो नमः श्री काशी विशालाक्षरपूर्ण रुद्रेश्वर भवानी देवताभ्यो नमः पार्वती परमेश्वर रमा सत्यनारायण देवताभ्यो नमः श्री दुर्गा मल्लिकार्जुन देवताभ्यो नमः श्री వాళ్ళకు అతిగా మూత్రం నడవడము, మూత్రం మంటతోనే మూత్రం రావడము, పక్కలలో నడుము పక్క నుండి ముందుకు రావడము, నొప్పి 2 పక్కలలో రెడ్ సైడ్ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, అటు సైడ్ కిడ్నీ వాపు వస్తే అటు సైడ్ నొప్పి రావడం జరుగుతుంది. అలాంటి వారికి మనము
అల్ట్రాసౌండ్ అనే విధానం ద్వారా గుర్తించి దాన్ని ఆరోగ్యశ్రీలో ఒకవేళ రాళ్ళే కనుక ఉండి పడిపోని సైజు ఉండి పెద్ద సైజు రాళ్ళకైతే మనము ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. సార్ ఈ బొక్కలు అంటే ఈ సంబంధించింది ముఖాల సంబంధించిన దాంట్లో అనేక ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నొప్పులతో బాధపడుతున్నారు. ఇది ఎంత గిరిజన ప్రాంతం వాళ్ళకి ఎలా చూస్తారు సార్ ఇక్కడ ట్రీట్మెంట్? ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో మనకు కీళ్ళ అరుగుదల అనేది సాధారణ పద్ధతిలో అది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఎర్లీ ఏజ్లో 30 years 40 years 50 yearsకే అరగడం స్టార్ట్ అవుతాయి. కొంతమందికి 70 80లో అరగడం స్టార్ట్ అవుతుంది. వారికి మనము సూచించేది ఏమిటంటే ఎక్కువ మెట్లు ఎక్కకపోవడము, ఎక్కువ నడవకపోవడము, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు మాత్రమే ఇలా చేయాలి. దాంతోపాటు అతిగా కాల్షియం ఉండే పదార్థాలు మిల్క్, ఫ్రూట్స్, జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, సజ్జలు, ఇవి ఆ కాల్షియం రిచ్ డైట్ తీసుకుంటే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. సార్ సంతానంతో సంతానంతో లేక బాధపడుతున్న వాళ్ళు ఎలా చూస్తారు సార్? సంతానం లేని వారికి మనకు గైనకాలజీ డిపార్ట్మెంట్లో మనకు చికిత్స ఇప్పుడు మన హాస్పిటల్ అయితే అది చేయట్లేదు. అది సంతానం లేని వారికి 1-2 సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 years వరకు మనకు పిల్లలు లేరు అంటే దానికి మగవారి ప్రాబ్లం కావచ్చు, ఆడవారి ప్రాబ్లం కావచ్చు. 50-50% ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ఒక్కరికి ప్రాబ్లం ఉన్నా పిల్లలకు పుట్టకపోవడం జరుగుతుంది. దానికి ఇద్దరికి తరోగా ప్రొఫైల్ చేయించుకొని దాన్ని ఏ విధమైన చికిత్స చేసే విధానం వల్ల అంటే చేయగలిగిన ప్రాబ్లమ్స్ తోటి పిల్లలు పుట్టట్లేదంటే చేయడానికి సాధ్యపడుతుంది. సార్ ఆరోగ్యశ్రీ అనేది పెట్టారు కదా, అది పూర్తి స్థాయిలో ఉచితమా? ఆరోగ్యశ్రీ అనేది మనకు కొన్ని జబ్బులకే ఉచితంగా చూడడం జరుగుతుంది. పెరిగిన బొక్కలకు ఆపరేషన్ చేయడము, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు డయాలసిస్ చేయడము, కిడ్నీస్లో స్టోన్స్ ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయడము, అదేవిధంగా పెరాలసిస్ వస్తే మనకు పెరాలసిస్ వాళ్ళకు ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ చేయడము, ఇవన్నీ ఉచితంగా మన హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు. మరియు ఇంకా కొన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉంటాయి, కానీ మన హాస్పిటల్లో మాత్రం ఈ 4 డిపార్ట్మెంట్స్ ఫ్లెడ్జ్డ్గా మనం రన్ చేస్తున్నాం. సార్ పూర్తి స్థాయిలో మన మేనేజ్మెంట్కి సంబంధించిన దాంట్లో ఎంతమంది స్టాఫ్ ఉంటారు సార్? డాక్టర్స్ అయితే మనము ఒక 10 మంది డాక్టర్స్ ఉన్నాము. నెఫ్రాలజిస్ట్, ఆన్కాల్ డాక్టర్స్ ఉన్నారు, న్యూరోఫిజిషియన్ ఆన్కాల్ డాక్టర్ ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రేడియాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ నాగార్జున రెడ్డి అని ఆర్థోపెడిషియన్ ఉన్నారు. మరియు ఇంకా జనరల్ డాక్టర్స్ కూడా ఒక 5 members టీమ్ తోటి మేము అత్యవసర డిపార్ట్మెంట్ కూడా రన్ చేస్తున్నాం. ఒక చివరికి గిరిజన ప్రాంతం మొత్తం ఇది గిరిజన ప్రాంత ప్రజలకు మీ యొక్క వాయిస్, మీ యొక్క సూచన ఎలా విధంగా? ఇది గిరిజన ప్రాంతం కాబట్టి ప్రజలు మనకు ఉచితంగా ఏదైతే ఆపరేషన్లు ఉన్నాయో అవి మనకు ఎర్లీ స్టేజ్లో చేయించుకోవడం వల్ల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అయితే కిడ్నీ ఫెయిల్ కాకుండా ఎర్లీ స్టేజ్లో ఆపరేషన్ చేయించుకుంటే అది మనకు కిడ్నీ ఫెయిల్ కాకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి మనం ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ముఖ్యము. అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకు కంట్రోల్లో పెట్టుకోవడము. ఇప్పుడు అపోహలు పెట్టుకోవద్దు. బీపీ చిన్న వయసులో వస్తే బీపీ ట్యాబ్లెట్ వాడాలా, చిన్న వయసులో వస్తే షుగర్ ట్యాబ్లెట్ వాడాలా అనే అపోహ అనేది చాలా మందికి ఉంటుంది. ఆ అపోహ నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ అపోహతో వాడకపోవడం వల్ల చిన్న వయసులో గుండెపోటు, చిన్న వయసులో పక్షవాతం, చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి అశ్రద్ధ చూపించకూడదు. ఆహారం విషయంలో కూడా కొంత ఉప్పు, కారం తక్కువ, అదేవిధంగా మనకు ఆల్కహాల్, స్మోక్